హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు టిప్ వచ్చేసి ఏంటంటే, మనం కట్ వర్క్కైనా లేకపోతే ఎలాగైనా స్క్వేర్ నెక్ అయినా కార్నర్స్లో పైపింగ్ క్లాత్ పెడతాం కదా. ఆల్రెడీ పైపింగ్ చేసింది ఆ కార్నర్స్లో ఇట్లా టర్న్ తిరగాలి అంటే ఫోల్డ్ చేయని అవసరం లేదు. నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఏం లేదు, ఆ కార్నర్ వస్తుంది చూసారా, అంటే ఇప్పుడు స్క్వేర్ నెక్ దగ్గర కార్నర్ వస్తుంది అనుకోండి. ఆ కార్నర్ దగ్గర మనం పైపింగ్ చేసిన క్లాత్ తిప్పాలంటే సరిగా రాదనమాట. కార్నర్ ఇట్లాగా షేప్ రాదు కట్స్ దగ్గర. సో నేనేం చేశానంటే, ఇప్పుడు వీడియోలో చూసారా, కట్ వచ్చిన చోట నీడిల్ కిందకి చేసేసి తర్వాత వేలు పెట్టి చూపిస్తున్నారు చూసారా, అటు సైడ్ ఆల్రెడీ పైపింగ్ వేసుకుంటాను. ఆ క్లాత్ని ఇట్లాగా ఇటువైపుకి గట్టిగా పట్టిలాగి పైపింగ్ చేయాలి, స్టిచ్చింగ్ వేయాలన్నమాట. చక్కగా ఏంటంటే వీడియోలో చూడండి, మీరు కావాలంటే కార్నర్స్ దగ్గర ఎక్కడ కూడా పైపింగ్ చేసిన తర్వాత ఇట్లా లేగవటం కానీ లేచి ఉంటుంది ఒక్కొక్కసారి, అక్కడ టర్నింగ్లో సరిగా రాదు. చూడండి మీరే కావాలంటే, ఇదిగోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూసారా, కార్నర్ దగ్గర ఎంతో నీట్గా వచ్చింది. పైకి లేగవటం కానీ అట్లా ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.